హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి ప్రసన్నని. ఈరోజు వీడియోలో మా బావ వాళ్ళ బాబు బర్త్డేకి అయితే వెళ్ళామండి, 1 ఇయర్ బర్త్డేకి. సో మార్నింగ్ ఏమో సత్యనారాయణ వ్రతం ఆయుష్ హోమం అది చేసుకున్నారు, ఈవినింగ్ అయితే పార్టీ చేసుకున్నారు, కేక్ కటింగ్. సో మేము మార్నింగ్ అలా స్టార్ట్ అయ్యామండి. మేము 11:30, 12 అయిందండి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి. అప్పటికి వ్రతం ఆల్రెడీ మిడిల్లో ఉంది. అంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారండి. ఇంకా అట్నుంచి అటు నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఇంకా మేమందరం కలిసి వెళ్ళాము ఫంక్షన్కి అయితే. సో అందుకని లేట్ అయిపోయింది, మాకు 12 అలా అయిపోయింది వెళ్ళేటప్పటికి. సో తను మా బావ వాళ్ళ మిస్సెస్, మా సిస్టర్ వాళ్ళ బాబు అనమాట, పాప బాబు వాళ్ళకి. సో పాప సేమ్ మా లెక్క క్లాసేనండి, ఒక 6 months తేడా వాళ్ళిద్దరికి. బాబుకి మా చిన్న పాపకి 3 months గ్యాప్ అండి. బాబు నేమ్ వచ్చి అద్వైత్ అండి. వాడి బర్త్డేకే మేము వెళ్ళింది. పూజ అది చేయించింది మా బ్రదరేనండి. సత్యనారాయణ స్వామి వ్రతం ఆయుష్ హోమం మా అన్నయ్య చేయించారు, మా ఓన్ బ్రదరు. యాక్చువల్లీ కొంచెం లేట్ అయిందండి స్టార్ట్ అయ్యేటప్పటికి. మా బ్రదరు ఊరెళ్ళారు, ఊరి నుంచి అదే రోజు మార్నింగ్ దిగారు. సో అందుకే లేట్ అయింది స్టార్ట్ అయ్యేటప్పటికి. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. సత్యనారాయణ వ్రతం కానీ ఆయుష్ హోమం కానీ చాలా బాగా జరిగింది. వీళ్ళ పాపకు కూడా చేసుకున్నారు 1 ఇయర్ బర్త్డేకి. పాప 1 ఇయర్ బర్త్డేకి కూడా అలాగే చేసుకున్నారు మా బావ వాళ్ళు. సేమ్ బాబుకు కూడా అలాగే చేశారు. లేట్ అయిపోయిందండి, పూజ అవన్నీ అయ్యి భోజనాలు అవన్నీ అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 4:30 అట్లా అయిపోయిందండి. ఫ్రెండ్స్, మా సిస్టర్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఐశ్వర్య అద్వైత్ వ్లాగ్స్. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా తన ఛానల్ని కూడా విజిట్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇది ఆయుష్ హోమం చేసేటప్పుడు అండి, చిన్న క్లిప్ తీశాను ఆయుష్ హోమం అప్పుడు. అంటే పూర్తిగా తీయడం కుదరలేదు, ఇంకా మా చిన్న పాప కూడా బాగా గోల్ చేసేసింది, అందుకని చిన్న క్లిప్ అయితే తీశాను. దాన్ని కూడా సపోర్టెడ్గా తీసుకోండి. సప్తదే అగ్నే నరః సప్త జట్వా సప్తర్షజ సప్తధామ ప్రియాని సప్తహోత్రాః సప్తధాత్వాజంతి సప్తయోని ఆభరణస్వాగతేన స్వాహా. గొంతు కూర్చొని చెప్పు. అగ్నయే కూర్చో. అగ్నయే సప్తవత ఇదన్న మమ పూర్ణాహుతిమత్త పూర్ణాహుతి తీసుకో. పూర్ణాహుతిమత్తమాంజోహుతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అదోయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతి. దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక స్వాహా స్వధాదివి సమేత యజ్ఞపురుషాధర్మః పూర్ణఫలం సమర్పయామి. నమః స్వాహా. ఓం యజ్ఞేశ్వర భగవానికి. ఇంకా ఈవినింగ్ భోజనాలు అవన్నీ అయ్యి డెకరేషన్ వాళ్ళు వచ్చి డెకరేషన్ చేసి ఇవన్నీ బర్త్డే అది స్టార్ట్ అయిపోయేటప్పటికి 8-8:30 అట్లా అయిపోయిందండి, లేట్ అయిపోయింది. నార్మల్గా అయితే 7 అని అనుకున్నాం, కానీ ఇంకా భోజనాలు అవి అయ్యి డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చి డెకరేషన్ అది చేయాలి కదండి. సో అందుకని లేట్ అయిపోయింది. ఫైనల్గా డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. బర్త్డే బాయ్ కూడా రెడీ అవుతున్నాడు. సరే, చిన్న క్లిప్ అయితే తీశాను మీకు చూపిద్దామని. అంటే ఇంట్లోనే చేసుకున్నారండి, పైన టెర్రస్ మీద చేశారు, డాబా మీద. ఫస్ట్ మేము వెళ్ళాము, జస్ట్ చిన్న క్లిప్ అయితే తీసాము. ఈలోపు మా పిల్లలు మాలేఖ్యను ఐశ్వర్య, అంటే మా బావ వాళ్ళ డాటర్, వాళ్ళిద్దరు సెల్ఫీలు దిగడం స్టార్ట్ చేశారు. ఇంకా ఫైనల్గా బర్త్డే బాయ్ అయితే వచ్చేసాడు.
చాలా పేచి పెట్టేశాడండి. అసలు వాడికి నిద్ర లేదు. ఫస్ట్ పాయింట్, మార్నింగ్ 6:30కి అట్లా లేచాడట. అప్పటి నుంచి నిద్రపోలేదండి నైట్ పార్టీ అయ్యేంత వరకు. అస్సలు కాసేపు కూడా పడుకోలేదండి వాడు. మధ్యాహ్నం పడుకోబెడదామని చాలా ట్రై చేసింది మా సిస్టర్, కానీ అస్సలు పడుకోలేదు వాడు. కేక్ అయితే బాగుందండి, నాకు బాగా నచ్చింది కేక్. అంటే పిల్లలకి ఇష్టమైనవి కార్టూన్ బొమ్మలు అవి ఉంటాయి కదా, నాకు బాగా నచ్చింది అదైతే. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంటి దగ్గర పిల్లలు, ఐశ్వర్య ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చేసారు. ఇంకా పిల్లల్ని చూసేటప్పటికి కాసేపు కామ్ అయ్యాడు వాడు. ఎవరైనా అంతే కదండి, పిల్లల్ని చూస్తే ఆటోమేటిక్గా కామ్ అయిపోతారు కదా. అప్పటిదాకా గోల్ చేస్తున్నాడు, కామ్ అయిపోయాడు. ఇంకా కేక్ కటింగ్ అది అయ్యేటప్పటికి 8:30 అట్లా అయిపోయిందండి. కేక్ కట్ చేసేటప్పుడు బాగానే కట్ చేశాడు. పిల్లలందరూ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నారు కాబట్టి చక్కగా అందరినీ చూశాడు. ఇంకా కేక్ తినిపించేటప్పుడు మటుకు అస్సలు తినలేదండి, పేచి పెట్టేశాడు. ఇంకా అంటే కొంచెం టేస్ట్కైనా తింటాడేమో అని అనుకుంటే అస్సలు తినలేదండి వాడు. అస్సలు ఇంకా జారిపోయాడు. ఇంకా వద్దంటే వద్దని. ఇంకా అందరు గిఫ్ట్లు అవి ఇచ్చేసిన తర్వాత కేక్ అండ్ నెక్స్ట్ మిక్చరును కూల్ డ్రింక్స్ అవి ఇచ్చారండి. సో పిల్లలందరూ ఎంజాయ్ చేశారు బాగా. ఇంకా వాళ్ళకి పాపం లేట్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 9:30 అట్లా అయిపోయిందండి అంతా అయ్యేటప్పటికి. మా ఈశ్వర్కి ఫొటోస్ దిగమన్నారని కోపం అనమాట. దానికి అసలు ఫొటోస్ దిగడమే ఇష్టం ఉండదు. అంటే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి, వీళ్ళు నన్ను పిలుస్తున్నారు అని. సో ఇంకా మాలిక వాడికి ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే రాసిందండి, హ్యాపీ బర్త్డే అద్వైత్ అని. తమ్ముడు అవుతాడు కదా, అమ్మ తమ్ముడికి రాయాలమ్మ తమ్ముడికి రాయాలని. మా చిన్న పాప అప్పటిదాకా పడుకుంది, అప్పుడే లేచింది. సరే అని మేము కూడా చిన్న న్యాప్ అయితే దిగామండి. సో మేము ఇంకా అది అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యేటప్పటికి 10-10:30 అయిందండి. మాలిక అయితే బాగా ఎంజాయ్ చేసిందండి బర్త్డేలో. తప్పకుండా మా సిస్టర్ ఛానల్ని అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఐశ్వర్య అద్వైత్ వ్లాగ్స్. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.